శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీకి స్టెఫ్నీగా లాగా తయారైంది అని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా ఖారత్ విమర్శించారు. మోడీ విద్వేష ప్రసంగాలు ఆపాలి అని అన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకోవడం, పరోక్షంగా వైసీపీ పొత్తు పెట్టుకోవడం రాష్ట్రానికి తీవ్ర న్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, ఆదివాసీ వ్యతిరేక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తుంటే రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, బీజేపీకి మద్దతు పలికాయని విమర్శించారు. పార్లమెంట్లో ఎందుకు మాట్లాడడం లేదని నోటికి గమ్మంటించుకున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ఓడించాలి అని, ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ సిహెచ్ నరసింహారావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో మితావాది వద్ద నెలకొల్పవలసిన అణు విద్యుత్ని కేంద్రాన్ని కొవ్వాడలో పెట్టారని విమర్శించారు. కొవ్వాడలో అణు పార్కు పెట్టడం అంటే శ్రీకాకుళం జిల్లాలో అణుబాంబు పెట్టడమే అని అన్నారు. జిల్లాలో వంశధార రిజర్వాయర్ పూర్తి చేయకుండా వైసీపీ, టీడీపీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆఫోర్స్ రిజర్వాయర్కు 13 కిలోమీటర్ల కాలువ తవ్వడానికి 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. జీడీ మద్దతు ధర లేక జీడీ రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు కృష్ణమూర్తి, కె నాగమణి తదితరులు పాల్గొన్నారు. As a stepney for the BJP, you know what stepney is. If the car is punctured, you have to put that jack to lift the car to change the. That is the role of TDP here. Very unfortunate. Instead of fighting BJP, they are joining hands with BJP. Most anti-Kisan, anti-worker, anti-Andhra Pradesh party, anti-Telugu party is what I would say. And therefore, we here in Andhra Pradesh, to save the interests of Andhra Pradesh, we have come here in support of the India Bloc candidates, the CPM, the CPI, the left parties. We have come to an understanding, and along with the Congress here in Andhra Pradesh, we are presenting an alternative for Andhra Pradesh. And undoubtedly, in the rest of India, where the secular forces, the democratic forces, the left forces are determined to defeat the BJP and all its allies, declared and undeclared allies. Here, one is a declared ally, TDP. The other is an undeclared ally, YSR. They are both doing the same thing. So we hope the people of Andhra Pradesh, for an alternative, will vote for the India Bloc candidates. And here in Arukku, where the issue of tribals is paramount for the development of this entire area, for the issue of tribals, it is essential to have the support of the India Bloc and the guarantees we give for the demands of the tribals of Jal, Jungle and Samir. So this is what I have to say, and I am here for the next 4-5 days to campaign in the tribal constituencies of the same. Thank you. It's a very relevant question, and that question people of Kerala have also asked Mr. Rahul Gandhi. We will have to answer that question.